వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు, రిలీజ్ అయ్యారు. ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు. మళ్ళీ ఆయన అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పి చాలా అంశాలు ఆయన మాట్లాడారు. గతంను కూడా ఇక్కడ ఆయన స్మరించుకుంటూ మాట్లాడిన అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన ప్రధాన టార్గెట్గా ఒకటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు, ఏమనుకుంటున్నారో వాళ్ళు అరెస్ట్ చేసినా సరే నేను అసలు తగ్గేది లేదు, వెళ్ళొస్తాను అని ఏదో అన్నారట ఆయన. అదేంటండి, హాస్పిటల్కి వచ్చినప్పుడు, జైలుకి వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వెళ్ళొస్తాం అనకూడదు. వెళ్ళొస్తామని ఎక్కడన్నా అన్నారంటే ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా మన ప్రాణమిత్రుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక దైవ కార్యాలయానికి వెళ్ళినప్పుడు పంతులు గారు వెళ్తే స్వామి వెళ్ళొస్తాము, అమ్మ వెళ్ళొస్తాము, లేకపోతే ఎరా వెళ్ళొస్తాను రా అని స్నేహితులతో అనాలి. జైలుకి వెళ్ళినోడు మళ్ళీ జైలుకి వెళ్ళి వస్తాము అంటామా? అలాగే హాస్పిటల్కి వెళ్ళినోడు మళ్ళీ వేరే రోగం తెచ్చుకుంటూ వస్తాము అని చెప్తామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళినోడు మళ్ళీ పోలీస్ కేసుల్లో వస్తాము అని చెప్తారు. అలా చెప్పకూడదంటే నన్ను ఏమైనా వదిలేస్తారనుకుంటున్నారా? ఇంకో సంవత్సరంలో ఖచ్చితంగా నేను మళ్ళీ వస్తాను అని ఆయనే చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కొన్ని అంబటి గారు వేసే ఆయన మాటలు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన సెటైరికల్ కానీ. ఈరోజు ఏంటంటే ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారా. 18 రోజులు ఆయన జైల్లో ఉన్నారు, ఇబ్బందులు పడ్డామన్నారు, నానా యాత్రలను పోలీసులు పెట్టారన్నారు. ఇవన్నీ కూడా చెప్తానే మళ్ళీ ఫ్రెష్ మోడ్లోకి వచ్చేసాడు ఆయన. తనదే స్టైల్లో వెటకారంగా, గంతో స్వరంతో. సో ఆయన మాట్లాడిన మాటలు చాలా అంశాలు మాట్లాడారు, చాలా బయటలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను వినిపిస్తాను. ముఖ్యంగా ఆయన టార్గెట్ ఏంటంటే మెగా బ్రదర్స్ని టార్గెట్ చేసుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు. ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, 2 నాగబాబు గారిని, కాపు ఈ కులం ఈక్వేషన్స్ తోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని ఖచ్చితంగా ఓ పెద్ద చిచ్చుకి ఏదైనా రూట్ మ్యాప్ సిద్ధం అవుతుందా, కాపు వర్సెస్ కమ్మ అని. నేను కొన్ని సందర్భాల్లో ఈ మధ్యన 2-3 రోజులు ఈ అంశాలు చేసినప్పుడు నేను కొన్ని అనాలిసిస్ చేసినప్పుడు కూడా చెప్పాను. ఒకటి రంగా గారి హత్య సందర్భంలో మాకు అప్పుడు ఊహ తెలియదు, కథల కానీ వినేవాళ్ళమే, చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు, తెలియని వయసు టైం అది. సో చాలా గొప్పగా చెప్పుకుండేవారు. ఇన్ని ఇల్లులు ఇన్ని షాపింగ్ మాల్ దగ్గరైనవి, అసలు లూటీలు చేశారు, ఎక్కడ చూసినా సరే విధ్వంసం అని మాకు ఊహ తెలిసిన తర్వాత చెప్తుంటే ఎవర్రా బాబు ఈయన రంగా, ఎప్పుడు మనం వెళ్ళలేదు, మనం చూడలేదు, ఇలా కూడా జరిగిందా ఆ రోజుల్లోని అని వినేవాళ్ళం. మా ఊహ తెలిసిన తర్వాత నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత తునికట్టన అది పెద్ద ఎత్తున కలకలం రేగింది. అంటే కాపు అన్నది మా ఊర్లో అవనియండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ అవనియండి చాలామంది ఉన్నారు. మేము చదువుకుంటేటప్పుడు అంతా కూడా డామినేషన్ మీన్స్ మెజారిటీ పీపుల్. డామినేషన్ మీన్స్ అంటే ఏదో వాళ్ళు డామినేట్ చేసేవారని నా ఉద్దేశం కాదు, మెజారిటీ వాళ్ళే ఉండేవారు. మా క్యాస్ట్ అన్నది 10 మంది ఉంటే వాళ్ళకి 20 మంది అని ఉండేవారు. అక్కడ అది ఎక్కువే, మా ప్రాంతాన్ని వరకు నేను చెప్తున్నాను. మేము ఎప్పుడు కూడా ఏరా పోరా అనుకుని చాలా సరదాగా ఉండేవాళ్ళమి. మాకే ఆ భేదాలు ఉండేవి కాదు. అయ్యో మేము ఈ క్యాస్ట్, మేము ఇలాగ ఉండాలి, లేకపోతే వీళ్ళు ఇలాగ ఉండాలి, మేము వీళ్ళకి ఎక్కువ మేము తక్కువ అని ఏ రోజు ఉండేది కాదు. అప్పుడు పదవులు అవనియండి, వేరే అవనియండి, మా రిలేటివ్స్కి, మా కుటుంబాలు వీటిల్లో చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో రాజకీయ పరంగా చాలా పరపతగా ఉండేవారు మా ప్రాంతంలోని, మా కమ్యూనిటీ. కానీ ఎప్పుడు కూడా మేము తక్కువగా కానీ ఇంకోటి రకం కానీ ఎప్పుడు లేదు. అది మాతోటి కలిసి తినేవారు, మా ఇంట్లోకి వచ్చేవారు, ఆడుకునేవారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ దగ్గర తినేవాళ్ళవి, వాళ్ళ అమ్మగారు వల్ల చూసుకునేవారు, ఇదంతా ఉండేది. కానీ రాను ఏమవుతున్నదంటే ఏ అంశం జరిగినా సరే ఒక కులానికి అంటగట్టాడు, కులం అనే అంశాన్ని తెర మీదకి తీసుకురావడం. సో ఈరోజు ఎవరైనా ఒక మాట అంటే దానికి 100 అర్థాలు వస్తున్నాయి. అంబటి గారు ఒక మాట మాట్లాడినా 100 అర్థాలు తీస్తారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా 100 అర్థాలు తీస్తారు, నాగబాబు గారు మాట్లాడినా అదే చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా అదే చేస్తారు. ఈరోజు ఆయన కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ఆయనే చెప్తున్నారు, మా పిల్లలు, మా అల్లుళ్ళు ఇద్దరు కూడా చౌదరీసు, కమ్మాసు, నాకేం అలా లేదని అంటానే కొన్ని అంశాలని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం. ఒకసారి కొన్ని బయటలు ఉన్నాయి, నేను అవి వినిపిస్తాను. ఫస్ట్ కమ్మ, ఈ సామాజిక వర్గం ఇది ఎందుకు మాట్లాడవస్తుందని ఆయన మాట్లాడారు. ఆ బయట ప్లే చేయండి. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడు తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక అన్నారా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా?
నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపునం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు వాళ్ళు తిట్టాను, నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడు. ఇదండి. సరే, ఇప్పుడు ఆ మాటను వదిలేయండి ఇంతవరకు అంటే మళ్ళీ దాన్ని సంబోధించడానికి పవన్ కళ్యాణ్ గారి అంశంలో ఉన్నాయండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా తప్పే అన్నాం, చెప్తాం. ఎవరు మాట్లాడినప్పుడు మేము దానికి ఏముంది? తప్పునంటే తప్పని చెప్తాం, మంచి అంటే మంచి అని చెప్తాం. అందులో ఇంకోటి ఏం అవసరం లేదు కదా. దీన్ని అంటే రెచ్చగొట్టే విధంగానో వేరే రకంగానో దీన్ని తీసుకురావడం అనేది. ఇప్పుడు బెయిల్ మీద వచ్చారంటే కొన్ని అంశాలు ఉంటాయి. ఆయనే చెప్తున్నాడు, మళ్ళీ నన్ను పంపించేస్తారు వీళ్ళని. ఆ బయట కూడా ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియకడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా అనుకున్నాను కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయడాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడా? నేను అడుగుతాను. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసాం. ఎక్కడ స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు, స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా నా కొడకంటే అర్థం ఏంటి తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే వితిన్ అవర్స్లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు. నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంది ఇది? నాకు అర్థం కాదా. సపోర్ట్ చేసుకో చంద్రబాబు, మాకేం అభ్యంతరం లేదు. అన్యాయం వల్లేని వాడివి నువ్వే ఉప ముఖ్యమంత్రివే, నీకు చంద్రబాబుకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వాళ్ళ అన్నగారు నాగేంద్రబాబు గారు సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టక అన్నాడు. అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి అంటే, నేను కాపును కాదనమాట, వాళ్ళే కాపులు అనమాట. ఏమండి, అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి? కాపును కదా నేను. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని కూడా మనం చేస్తున్నా. మీరు గొంతులు మూసుకున్నారయ్యా. నువ్వును మీ తమ్ముడు పవన్ కళ్యాణ్, చిరంజీవి గొంతెత్తాడు. గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే, చేర్చకపోతే, ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే, ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింసలు గురి చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున. నేను కమ్మ ద్వేషిని కాదు, నా కులం తరపున గొంతెత్తాను. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే హైయత్తులో మీటింగ్ పెట్టాం. మహానుభావుడు దాసరి నారాయణరావు గారు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారయ్యా. చిరంజీవి గారు మీ అన్న, చిరంజీవి గారు వచ్చాడు. మీ అందరూ ఆయన గొప్పతనంతోనే మీరు మనుషులయ్యారు. చిరంజీవి గారు వచ్చాడు, దాసనారావు గారు వచ్చాడు, బొత్స సత్యనారాయణ గారు కోఆర్డినేట్ చేశాడు. నేను రిక్వెస్ట్ చేస్తే తోట చంద్రశేఖర్ గారు, శ్రీరామచంద్రయ్య, పల్లవరాజు గారు, కన్నబాబు గారు అందరూ వచ్చారు. వచ్చి ఇప్పుడు ఒకటే చెప్పారు, వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం కానీ
ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు, ఖబర్దారని చిరంజీవి గారు మాట్లాడాడు, దాసనాథరావు గారు మాట్లాడాడు. ఎక్కడున్నారు అప్పుడు మీరు? ఏమండి నాగబాబు గారు, చాలా ఎత్తు పెరిగారు, ఎక్కడున్నారండి? ఇప్పుడు మీకు ఫోన్ల కోసం ట్రై చేస్తే దొరకలేదండి. మీరు పవన్ కళ్యాణ్ గారు దొరకలేదండి. ముద్రగడ పద్మనాభం గారు తర్వాత చెప్పాను, నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదండి అని. నేను కాపులు నాయకుడని జగన్మోహన్ రెడ్డి ఈడట కాపోతాడంటావు నువ్వు. కాపుల కోసం గొంతెత్తిన వాడినయ్యా, కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా, 10 మందిని పోగేసి హయత్లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్న వాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకిని కాదయ్యా, కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా? ఇది ముద్రగడ పద్మనాభం గారు ఆవేదన. సరే, ఓకే, ఆయన ముద్రగడ పద్మనాభం గారి అంశం, ఆయన ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఈయన వెళ్ళి అక్కడ ఉన్నారు, చేశారు. సరే, ఇంక చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఇంకా నాగబాబు గారు ఎందుకు రాలేదో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలేదో, సరే ఇవన్నీ కూడా వేరే అంశం. సరే, అనాలంటే ఏదో రకంగా ఎవరినో ఒకరు అనొచ్చు. ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టుకుండే విధంగా ఇలాంటి ప్రెస్ మీట్లో ఇలాంటి మాటలో ఎవ్వరూ కూడా పెట్టకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచిది అని చాలామంది మాట్లాడేది. లేదు, మేము పెడతాము, మేము ఈ రకంగానే మాట్లాడతాము, ఈ రకంగానే చేస్తాము అని అంటే తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్నది ఒక రగడ. సరే, విధానపరంగా అవనివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా అనివ్వండి, మీరు ఏదో మాట్లాడుకోండి, పర్సనల్గా అటాకులు చేసుకోండి, కానీ వేరే అంశాలే వెళ్ళకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే అంబటి రాంబాబు గారిని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే నాగబాబు గారినో సూటిగా ప్రశ్నించినప్పుడు, చిరంజీవి గారిని పొగిడినప్పుడు జనసేన వీళ్ళు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారండి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తే అంబటి రాంబాబు గారికి అటాక్ మోడ్లో దిగిపోయారు. వాళ్ళు అనేది ఏంటి? సరే, మీరు కాపే, వాళ్ళు కాపే, మీకు ఇప్పుడు ఇంత బాధగా ఉంది, ఇంత ఇబ్బందిగా ఉంది, చిరంజీవి గారి కుమార్తెలను అతి దారుణంగా ట్రోల్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు భార్యల అంశంలో అతి నీచంగా మాట్లాడుతున్న సమయంలో మీరు స్పందన, ముక్కుపచ్చలారని పిల్లలు, పవన్ కళ్యాణ్ గారు పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళని అతి నీచంగా చిత్రీకరించి మాట్లాడి అతి జిగుప్సాకరంగా, వినడానికే ఇబ్బందికరంగా ఉండేలాగా. మరి ఆయన ఎలా భరించాడో కానీ ఆ తండ్రి ఎంత రగిలిపోయి ఉంటాడో. మామూలుగానే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్క వేరు. ఆయన అసలు సామాన్యం ఊరుకోడు, అభిమానం వచ్చినా ఊరుకోడు, కోపం వచ్చినా ఊరుకోడు. ఆయన ఎలా భరించాడో, ఎంత పెయిన్ పడి ఉంటాడో ఆ పిల్లల్ని, కూతుర్ని అన్నప్పుడు. మరి అప్పుడు ఖండించలేని అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఇన్ని సూక్తులు, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారి కోసమో ఇంకొకరి కోసమో మీరు రాలేదు, ఇంటికి పెద్ద దిక్కు చిరంజీవి గారు వెళ్ళారని మీరే చెప్తున్నారు. వీళ్ళిద్దరూ రావాల్సిన అవసరం ఏమున్నదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో మీరు అన్నంలోనే తప్పులేదు, వాళ్ళు ప్రశ్నించడంలోనే తప్పులేదు. సో ఎక్కడ తప్పు జరుగుతుందంటే, అయిపోయిన దాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళడం. అక్కడికి మీరు అరెస్ట్ అవ్వడం మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. దాడి చేయడం తప్పు, నో డౌట్, అది దాడి చేయడం తప్పు, అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎవరి ఆఫీసుల మీద ఎవరో దాడులు చేయకూడదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినా తప్పే, టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినా తప్పే, వైఎస్ఆర్సీపీ ఎవరి మీద దాడి చేసినా తప్పే. అది జోగి రమేష్ గారు అవ్వచ్చు, మీ మీద అవ్వచ్చు. తప్పు చేశారంటున్నారు, మీరు ఉన్నారంటున్నారు, సెక్షన్లు ఉన్నాయి, కోర్టులో పెట్టారు, వాళ్ళు రిమాండ్ ఇచ్చారు, అంతవరకు ఓకే. మీరు తప్పన్నారు, అంతవరకు అది చేయాలి, వేరే అంశాల్లో చేయకూడదు. సో ఇక్కడ కూడా జరిగిందేంటి, వాళ్ళ టైంలో వాళ్ళు మీరు అలాగే చేశారు, గోడలు దూకు చేశారు, అచ్చెన్నాయుడు గారిని అనేవారు, లేకపోతే ఇంకోని చేశారనివారు. ఇప్పుడు మళ్ళీ ఇదే సంస్కృతి. సో ఎంతకాలం దీన్ని లాగుతారు, ఎంతకాలం నడిపిస్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు, వీళ్ళ అధికారంలో వీళ్ళప్పుడు ఊరు, ఎవరికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనిపించుకుంటారండి రాజకీయ నాయకులు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు. మాదేం తప్పులేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒక మంచి డైలాగ్ ఇది, ఎవర్ గ్రీన్ డైలాగ్ ఇది. చట్టం తాను చేసుకోకపోతే మరి ఎవరు పని చేస్తుంది? అది కామన్గా నడిచేదే కదా. ఎవరి వ్యవస్థలో ఎవరి సంస్థలో వాళ్ళు నడిపించుకుంటూనే ఉంటారు. కానీ ఆ రోజు మరి పెదవి విప్పిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు మాట్లాడలేదు? మరి చిరంజీవి గారు వెళ్ళారే, చిరంజీవి గారు మీరే చెప్తున్నారే పరామర్శించారని. మరి చిరంజీవి గారు అమ్మాయి విషయంలోనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం విషయంలోనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వేరే అంశంలోనో ఎందుకు లేఖలు రాయలేదు, ఎందుకు పెదవి విప్పట్లేదని వాళ్ళు. అంటే మనం ఒక మాట అంటే మనం 100 తీస్తే వాళ్ళు ఇంకో 100 తీస్తారు.
అయిపోయిన గతాన్ని మళ్ళీ తవ్వుకుండి పరువులు తీసుకోవడం తప్ప మళ్ళీ దాన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఆ రోజు నువ్వు నాకో అన్నావు, ఈ రోజు ఇది అన్నావు అని చెప్పి జరిగిపోయిందని ఆ రోజు నిజంగా ఆయన అలాగా అన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టలేదు? ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? మేము అలాంటి వాళ్ళం కాదు, మేము చాలా మంచి వాళ్ళమి, మేము అందుకనే ఆ రోజు పట్టించుకోలేదు, అలాంటి మాటలు వద్దు. అలాంటి మాటలు, ఆ మెసేజ్లు అవసరం లేదు. తప్పు చేశారా, తీసుకెళ్ళి లోపల పెట్టండి. ఎవరు వద్దన్నారు? ఈరోజు మీరు అన్నారు, వాళ్ళు కేసు పెట్టారు. ఆ రోజు మీరు కేసు పెట్టిలా ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇలాగ అన్నావు అనిపించుకునే పరిస్థితి లేదు కదా. ఆ రోజు మీరు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే తట్టుకునే పరిస్థితి ఉంటుందా లేదా అని భయపడ్డారు అన్నది వాళ్ళ మాట. జనసేన నాయకులు, వేరే మహిళలు పవన్ని టచ్ చేసినా, పవన్ని అరెస్ట్ చేసినా ఇంకేమైనా ఉందా అని. ఎందుకంటే ఆ రోజు విజయవాడ చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి వస్తున్నప్పుడు ఆ బార్డర్లో సీన్ చూస్తే ఆ సినిమా సీన్లను కనిపించేస్తుంది. అది స్వచ్ఛందంగా తరలి వచ్చేసారు ఆ చీకట్లో, అర్ధరాత్రి వర్షం పడుతున్నా సరే. సో అవన్నీ కూడా తెలుసు, వైఎస్ఆర్సీపీకి తెలియకపోవడం ఏం కాదు. సో ఈరోజు ఆయన అన్నారు, నువ్వంటే మంచా మేమంటే చెడ్డ అంటే ఎవరన్నా మంచి కాదు, ఎవరన్నా తప్పు తప్పే. ఏదైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. జరిగిపోయిన దాన్ని మళ్ళీ గతాన్ని తీసి ఇంకోటి తీసి సవాళ్ళు విసిరి నువ్వు అంత ఎదిగావు, నువ్వు ఎంత ఎదిగావు, ఈ మళ్ళీ హైట్ల గురించి మాట్లాడుకుండి మళ్ళీ పర్సనల్గా అటాక్లకు దిగిపోయి నువ్వు కాపువా, మీరే కాపులా, మేం కాపులు, కులాలు అనే అంశం అన్నది దయచేసి కాపండి. ఇంకా దీన్ని ఇంకా లాగుదాం అంటే ఎక్కడికి వెళ్ళి తెగుతుందో తెలియదు. తెగిందాక ఏది లాక్కూడదు అంటారు. మరి తెగిందా? ఇప్పుడు ఇంకా ఆ థ్రెడ్ ఉందా? తెగిందనుకోండి ఆపే పరిస్థితి ఉండదు, కట్టలు తెగిపోద్ది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రశాంతత కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళ్ళారు, మీ బాధలు మీరు చెప్పుకున్నారు, ఆయన మీకు అండగా ఉంటానన్నారు. రేపు ఖచ్చితంగా సీట్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ అధికారం వస్తే మీకు మంత్రి పదవి వస్తుంది అని మళ్ళీ కక్ష సాధింపులకి వెళ్తాము, నాకు టైం వస్తుంది, నేను చూసుకుంటాను, నేను తగ్గేదే లేదంటున్నారు. సో వీళ్ళు తగ్గేదే లేదని అంటే మరి వాళ్ళు తగ్గేదే లేదు.